గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ, ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం ఏ డైలాగ్ విత్ స్వాతి, తెలంగాణ చెందిన జర్నలిస్ట్కి ఇవ్వబోతున్నాను. స్వాతి గారు, మీరు అనుకోకుండా ఒకరోజు అనే ఒక మూవీ చూసారో లేదో నాకు తెలియదు. కాకపోతే బ్రీఫ్గా ఈ సినిమా స్టోరీ, ఒక పిచ్చివాడు కొంతమంది అమాయకుల్ని సైకలాజికల్గా ట్రాప్ చేసి వీళ్ళందరినీ ఆత్మహత్యకి చేసుకునేలా ప్రేరేపించడం జరుగుతుంది సామూహికంగా. ఇది హీరో వచ్చి లాస్ట్ వీళ్ళందరినీ రక్షించడం జరుగుతుంది. ఇది ఈ సినిమా యొక్క స్టోరీ. అదేవిధంగా మన దేశంలో కొంతమంది మేధావులు చరిత్రని తీసుకుని వక్రీకరించి మాట్లాడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాల గురించి వక్రీకరిస్తూ కొంత వేరే దేశానికి వ్యతిరేకంగా, మన సంస్కృతి సంప్రదాయాలకి వ్యతిరేకంగా ఒక సమాజాన్ని తయారు చేయడం జరిగింది ఈ పిచ్చివాళ్ళందరూ కలిపి. ఈ పిచ్చివాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చి పిచ్చివాగుడు వాగుతుంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు మళ్ళీ మీడియాలో కనిపించరు. ఇలా ఇక్కడ తమిళనాడు ఎలక్షన్ పేరు చెప్పి తెలంగాణ వేదికగా కొంత ఫ్రిక్షన్ జరిగింది. అంటే ఇటు దళితులు వచ్చి మాట్లాడడం జరిగింది, ఇటు బ్రాహ్మణులు వచ్చి మాట్లాడడం జరిగింది. ఒక నేత శ్రీకృష్ణుడు మా బా అని చెప్పడం జరిగింది. మళ్ళీ బయటికి వెళ్ళి తర్వాత మాకు దళిత క్రిస్టియన్స్, మాకు రిజర్వేషన్స్ కావాలని మాట్లాడడం జరిగింది. తర్వాత మేము ఎస్సీ, బీసీ, ఎస్టీ మేము 80% ఉన్నాము అని చెప్తూ అయోధ్యలో రాముడి విగ్రహాన్ని చిక్కింది యోగి అరుణ్ రాజ్. ఈయన ఈ శిల్పకారుడు బీసీ వర్గానికి చెందినవాడు. అయోధ్య రాముడి నిర్మాణంలో కూడా మా పాత్ర ఉంది అని తెలియచేయడం జరిగింది. ఈ నేతకి నేను తెలియచేయదలుచుకున్నాను. అసలు అరుణ్ యోగిరాజ్ ఇంటర్వ్యూ మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఆయన ఫ్యామిలీ నేపథ్యం కొన్ని తరాల నుంచి ఇదే వృత్తిలో ఉండడం జరిగింది. ఆయన ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా వివరాలు, ఒక విగ్రహానికి చెక్కడానికి ఏ విధమైన అర్హతలు ఉండాలి, ఎటువంటి రాయిని సెలెక్ట్ చేసుకోవాలి, పారామీటర్స్ ఏమిటి అని ఎన్నో వివరాలు ఆయన అతను ఎంత నిష్టగా ఈ రాముడి విగ్రహాన్ని చెక్కడం జరిగిందో తెలియచేయడం జరిగింది. అసలు వీళ్ళు 80% మేము ఉన్నామని అన్ని అగ్రకులాల మీద దాడి చేయడం జరిగింది. అసలు ఈ దేశంలో 80% ఉన్న హిందువులు మీద వ్యతిరేకత మీకు ఎందుకు? మీరు 80% మీరు ఉండొచ్చు. అసలు మీరు ఏ మతం ఫాలో అవుతున్నారు? మీరు అంటే మీరు ఫాలో అవుతున్న మతం ఈ దేశంలో 5%, 10% ఉంటుందా? ఇది మీరు తెలుసుకోవాలి. అంటే 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇలా మాట్లాడడం, సమాజాన్ని తప్పు పట్టడం, రామాయణంలో మహాభారతంలో వరసలు కలుపుకోవడం, బయటికి వెళ్ళి వేరే మతం గురించి మాట్లాడడం, ఇటువంటి డబుల్ స్టాండర్డ్స్ మీకు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు సమాజం ముందుకు వచ్చి ఈ సమాజాన్ని ఎందుకు తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మాయి స్వాతి, మీరు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక మీటింగ్ పెట్టి ఒక డిబేట్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఇద్దరు క్రిస్టియన్స్ని ఎన్నుకోవడం జరిగింది. అసలు క్రిస్టియన్స్ని తీసుకొచ్చి అంబేద్కర్ జయంతి సందర్భంగా హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ గురించి, దీని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఏముంది? అసలు హిందూ మతమే ఫాలో అవ్వట్లేదు. వేరే మతస్థుని తీసుకొచ్చి అంబేద్కర్ జయంతి సందర్భంగా హిందూ మతం మీద మీరు డిబేట్ పెట్టడం నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడిన విషయం మీరు
వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అసలు అంబేద్కర్ ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళకి హిందూ మతం గురించి మాట్లాడే అర్హతే లేదు. అసలు అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలివేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఐడియాలజీని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా హిందూ మతం గురించి మాట్లాడే అర్హత లేదని, అంబేద్కర్కి కూడా అర్హత లేదని నా అభిప్రాయం. నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ చేస్తూ ఒకతని మోహన్ ఏదో పేరు, ఇతనితో మీరు మాట్లాడించడం జరిగింది. ఇతను హిందూ మతం గురించి మాట్లాడుతూ మన హిందూ మతం గొప్పతనం అని కొన్ని విషయాలు తెలియజేస్తూ బయట ప్రపంచం మన హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని, ఈ కాన్షియస్ గురించి ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. అసలు ఈ కాన్షియస్ గురించి నువ్వేం స్టడీ చేసావని కాన్షియస్ గురించి మాట్లాడుతున్నావు? అసలు ఈ బుద్ధుడు ఫాలో అయినటువంటి ఈ ధ్యానం ఏదైతే ఉందో ఇదంతా హిందూ మతంలో ఉంది ఆల్రెడీ. అంటే మనిషి ఒక షట్ చక్రాలు అని ఉంటాయి, సాధన ద్వారా మనం విశ్వంలో ప్రయాణం చేయవచ్చు, విశ్వం గురించి తెలుసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దీనికి నిదర్శనం తమిళనాడులోని ఈ మురుగన్ టెంపుల్, ఈ నాగబంధం, అసలు సృష్టి ఏ విధంగా జరుగుతుంది, మనకి పిల్లలు ఎలా పుడతారు, వీటికి ఒక నిగూఢంగా మనకి అందించడం జరిగింది తమిళనాడు వేదికగా. ఇదే తమిళనాడు ఎలక్షన్స్ ముందు ఒక బ్రాహ్మణుడు వచ్చి బయటకు మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు బ్రాహ్మణులు దళితులు మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. వీళ్ళొక మీటింగ్ పెట్టడం, వాళ్ళొక మీటింగ్ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఒక దళితుడు మాకు శ్రీకృష్ణుడు మా బావ అని చెప్పడం జరిగింది. ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి అంబేద్కర్ మా బావ, ఒక బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఫ్రిక్షన్ ఎలా జరిగింది? ఎలక్షన్స్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సీఎం విజయ్, ఈయన మా మతస్థుడు అని ఒక దళితులు ఒక హోర్డింగ్స్ పెట్టడం జరిగింది, మా కులానికి చెందినవాడిని. ఇటు బ్రాహ్మణులు విజయ్ తల్లి ఒక బ్రాహ్మిన్, ఆయన గుడికి వచ్చినప్పుడు ఈమె గోత్రం ఏదైతే ఉందో ఆ గోత్రమే చెప్పడం జరుగుతుంది, ఈయన మా బ్రాహ్మణులు అని మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఎలక్షన్ ముందు మీరు ఒక ఫ్రిక్షన్ వాతావరణం సృష్టించారు. ఎలక్షన్ అయిన తర్వాత ఒక సీఎంని మళ్ళీ మీరు కలిసిపోవడం జరిగింది. అంటే మధ్యలో ఈ జనాలు పిచ్చివాళ్ళ, మీరు పిచ్చివాళ్ళ, నాకు అర్థం కావట్లేదు. అంటే ఎలక్షన్ ముందు మీరు కొట్టుకోవడం బాగానే ఉంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా బావ అని చెప్పేసి, లేకపోతే మా కులస్తుడు అని చెప్పుకోవడం, అంటే జనాల్ని, సమాజాన్ని ఇటువంటి వ్యవస్థలోకి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత సీఎం పదవి కోసం ఎవరు కూర్చోవాలి, ఇటు కొంతమంది ఫస్ట్ మీకు జరిగింది విజయ్ని సీఎం, ఇతనికి కావాల్సిన మెజారిటీ లేదు అని కొంతమంది బయట పార్టీలని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పళనిస్వామి నేనే టీవీకి పార్టీలోకి వెళ్ళిపోతున్నాను, విజయ్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాను అని ఒక ఏఐడిఎంకే పళనిస్వామి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్టాలిన్ దగ్గరికి రజనీకాంత్ వెళ్ళి మాట్లాడిన తర్వాత స్టాలిన్ వచ్చి ఏఐడిఎంకే పళనిస్వామిని సీఎంగా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయ్ ముందుకు వచ్చి నేను ఉదయనిధిని, స్టాలిన్ కొడుకు ఉదయనిధిని నేను సీఎం చేయబోతున్నాను, మన ఇద్దరిని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. అసలు ఈ విజయ్ ఎలక్షన్ ముందు ఎన్ని కౌరులు చెప్పి మాకు ఐడియాలజికల్ విరోధం ఉంది, సిద్ధాంతపరంగా మేము పోరాడుతున్నాము అని ఎన్నో కబుర్లు చెప్పాడు. ఇప్పటి వరకు అంటే ఇతను మధ్యలో ఈ మొత్తం మా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసేస్తాం, మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఒక మాట, ఇప్పుడేమో స్టాలిన్ కొడుకు ఉదయనిధిని సీఎం చేస్తాము అని ఇలా మాట్లాడడం జరిగింది. అసలు మీరు సైద్ధాంతికంగా ఏం పోరాడుతున్నారు? మీరు సైద్ధాంతికంగా మీరు ఎలక్షన్ ముందు పోరాటం అని చెప్పారు. ఆ సిద్ధాంతాలన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏ పార్టీతోటైనా మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియచేయడం జరుగుతుంది. అసలు ఇందులో ఎవరు పిచ్చివాళ్ళు చేస్తున్నారు? ప్రజల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారు.
ఇది తెలుసుకోవాలి తమిళనాడు ప్రజలు. ముఖ్యంగా నేను తమిళనాడు ప్రజలకి తెలియజేయాల్సిన విషయం, అసలు ఇందులో ఒక్కళ్ళు కూడా తమిళ ఐడెంటిటీ ఎంతమంది ఉన్నారు మీరు? వీళ్ళు ఇటు స్టాలిన్ కానీ, కరుణానిధి కానీ, ఇటు ఈవి రామస్వామి కానీ, పెరియార్, ఇటు జోసెఫ్ విజయ్ కానీ, వీళ్ళెవ్వరికీ తమిళ ఐడెంటిటీ లేదు. వీళ్ళు మిమ్మల్ని ఇటు రజనీకాంత్కి కానీ ఎవరికి కూడా తమిళనాడుకి చెందిన తమిళ భాషకి సంబంధించిన వ్యక్తులు కాదు వీళ్ళు. వీళ్ళు ఒక తమిళ సమాజాన్ని ఒక పిచ్చివాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తమిళనాడు ప్రజలు తెలుసుకోవాలి. మీరు మీరు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ప్రకారం వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలా, లేదంటే ఇప్పుడున్న పార్టీలు ఒకరితో ఒకళ్ళు కలిసి సైద్ధాంతిక విభేదించిన వీళ్ళు మళ్ళీ సైద్ధాంతికంగా ఆ సైద్ధాంతిక విభేదాలు మర్చిపోయి మళ్ళీ అధికార పీఠానికి ఎవరిని కూర్చోబెట్టాలి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రజలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీరు మేల్కోవాలి. మీరు ఇచ్చిన ఈ మ్యాండేటు వల్ల వాళ్ళు సైద్ధాంతిక విభేదాలని చెప్పారు. సైద్ధాంతికంగా మళ్ళీ మేము మా విభేదాలు మర్చిపోయి మేము అదే హిందూ సమాజంలో వ్యతిరేకించేటువంటి ఇతర దేశాల నుంచి వచ్చిన మతాలు ఎందుకు 100 కోట్ల మంది హిందువులు యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇక్కడ ఎంతో అతి పురాతనమైనటువంటి తమిళనాడు కల్చర్ని నాశనం చేయడానికి, తమిళ లాంగ్వేజ్ని నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. ఇది తమిళనాడు ప్రజలు తెలుసుకోవాలి. ఇది నేను ఈ రోజున ఇవ్వదలుచుకున్న మెసేజ్. నా కాన్సెప్ట్ పూర్తిగా నేను ప్రొజెక్ట్ చేయలేకపోయాను. ఇంకొక రోజు దీని గురించి కంక్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత మాత కీ జై. జై హింద్.